భారతదేశానికి వ్యతిరేకంగా రైతుల పేరిట జరిగిన ఉద్యమాలు కావచ్చు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉద్యమాలు కావచ్చు, లేకపోతే ఎన్ఆర్సీ ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ అన్న ఆధారాలతో సహా బయటపడ్డాయి. ఎందుకని ఒకేసారి ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున హ్యాండ్లెస్ అంటే లైక్ ఫేస్బుక్, ట్విట్టర్లో ఉన్నటువంటి అనేక అకౌంట్స్ నుంచి ఒకటే తరహా మెసేజ్ షేర్ చేసుకోవడం, దానికి ఒక ఎకోసిస్టమ్ ప్లాన్ చేసుకుని, దానికి ఒక అందరూ అనుకుని ఏ టైంలో ఏది కొట్టాలి, ఎలా చెయ్యాలి అన్నటువంటిది ఒకటి ప్లాన్ చేసుకున్నారన్నది ఆధారాలతో సహా బయటపడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటిదే అమెరికాలో జరుగుతుంది ట్రంప్కి వ్యతిరేకంగా అన్నటువంటి విషయాన్ని ట్రంప్ వర్గం బయటపెట్టింది. ఏదైతే డెమోక్రాట్ పార్టీ మొన్న జరిగినటువంటి ప్రొటెస్టులు కానీ ఇవన్నీ ఫేస్బుక్లో చేసేదంతా కూడా పెయిడ్ ప్రొటెస్ట్ అన్నటువంటి విషయం బయటపడింది. అక్కడ ఉన్నటువంటి ఇండియానో డెమోక్రాట్స్ వచ్చేటప్పటికి ఈ కార్యక్రమంలో అంటే లైక్ కొట్టడం లేకపోతే వాళ్ళ సంబంధించినటువంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఎన్జిఓల పేరుతో డబ్బులు ఇస్తుంది. పెయిడ్ ఫర్ బై ద ఇండియానా డెమోక్రటిక్ పార్టీ, ఇట్ ఈజ్ ఎ రైట్ ఆన్ ద వెబ్సైట్ అంటూ ఏదైతే వాళ్ళు కనుక ఇక్కడ ఓకే చేస్తే వాళ్ళకి సంథింగ్ ముట్ట చెప్పేటటువంటిది, అది పిజ్జానా, బర్గరా, లేకపోతే ఇంకోట ఇట్లాంటి ప్రొటెస్టులు చేస్తున్నారు వీళ్ళు అన్నటువంటిది బయట పెట్టుకొచ్చింది ట్రంప్ టీం.